మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. శ్రీ గణేష్ ఆశయం నెరవేరింది. ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న ఆయన కల సాకారమైంది. శ్రీ గణేష్ అని నేను రాష్ట్ర మంత్రులు, ముఖ్య నాయకుల సమక్షంలో శుభముహూర్తాన స్పీకర్ గడ్డం ప్రసాద్ శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శ్రీ గణేష్ అనే నేను కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా అంటూ ప్రమాణ స్వీకారాన్ని శ్రీ గణేష్ పూర్తి చేశారు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం మధుర క్షణాలను శ్రీ గణేష్ కుటుంబ సభ్యులు టీవీలో వీక్షిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. 15 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం దక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. శ్రీ గణేష్ ప్రమాణ స్వీకార మహోత్సవ విశేషాలతో ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గురువారం అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ 16 రోజుల అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గత 15 రోజులుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో నియోజకవర్గ ర్యాలీలు, సన్మానాలతో శ్రీ గణేష్ పార్టీ శ్రేణులతో పాటు కంటోన్మెంట్ వాసుల అభినందనలు, సన్మానాలను అందుకుంటూ వచ్చారు. గురువారం ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఉదయం పికెట్ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. పికెట్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సందడితో కోలాహలంగా మారింది. పార్టీ శ్రేణులంతా శ్రీ గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. అభిమానులు టపాసులు కాలుస్తూ సంబరాల్లో మునిగి తేలారు. ఉదయం 10 గంటలకు పికెట్ కార్యాలయం నుండి అసెంబ్లీకి శ్రీ గణేష్ తన అనుచరవర్గంతో కలిసి బయలుదేరారు. శ్రీ గణేష్ సోదరులతో పాటు కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. సరిగ్గా 11 గంటల సమయంలో స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్లతో పాటు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల సమక్షంలో ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. సరిగ్గా 11 గంటల 8 నిమిషాలకు శ్రీ గణేష్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు శ్రీ గణేష్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు శ్రీ గణేష్ చేరువయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక శ్రీ గణేష్ ఆశయాన్ని నెరవేర్చేలా చేసింది. 13,000 పైచిలకు ఓట్ల మేజర్తో గెలుపొందిన శ్రీ గణేష్ నేటి నుంచి అధికారికంగా ఎమ్మెల్యే హోదాలో కొనసాగనున్నారు. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ గణేష్ గారికి అభినందనలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన డైనమిక్ నాయకుడు శ్రీ గణేష్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న శ్రీ గణేష్ గారి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అల్లాడి గౌరీశంకర్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలుపులో తెర ముందు కనిపించేవారు కొందరైతే తెర వెనుక ఉండి పనిచేసిన వారు ఎందరో. 15 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ కష్టాలను ఎదుర్కొంటూ అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోగలిగారు. శ్రీ గణేష్ కు తోడు నీడగా నిలుస్తూ ప్రోత్సాహాన్ని అందించిన వారిలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ఉంది. ఉమ్మడి కుటుంబంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ శ్రీ గణేష్ ఆశయాన్ని నెరవేర్చడంలో ఎవరి వంతు సహాయాన్ని వారు అందించారు. శ్రీ గణేష్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని టీవీలో వీక్షిస్తూ భావోద్వేగానికి గురైన శ్రీ గణేష్ కుటుంబం శ్రీ గణేష్ గురించి ఏమంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. I'm wife now 15 years. He is struggling for the post. Now I am very happy. His dream come true. తోని కూర్చొని మాట్లాడుతున్నా, దట్ ఈస్ వెరీ గ్రేట్. ఐ ఫీల్ మా అందరితో కూడా చెప్పుకుంటా. మా తమ్ముడు చాలా సంవత్సరం కష్టపడ్డాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మా మరిది గణేష్ ఇప్పుడు ఎమ్మెల్యే గణేష్ గారిని చూస్తున్నాము. థ్యాంక్ యూ. కానీ మార్పు ఏం రాలేదండి, అట్లనే ఉన్నాం. చేంజెస్ అయితే ఏం లేదు. And we are very thankful to CM Revanth Reddy for giving this opportunity. సికింద్రాబాద్ తుకారం గేట్ ప్రాంతంలో శ్రీ గణేష్ నివాసం ఉంటుంది. శ్రీ గణేష్ కు మొత్తం 6 మంది అన్నాతమ్ముళ్ళు, 2 అక్కలున్నారు. అన్నాతమ్ముళ్ళు కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాదమ్ములతో వదినలు, అక్కలు శ్రీ గణేష్ కు తోడు నీడగా నిలుస్తూ మొదటి నుంచి ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నారు. శ్రీ గణేష్ లో ఉన్న పట్టుదలను చూసి కుటుంబ సభ్యులంతా శ్రీ గణేష్ గెలుపు కొరకు కృషి చేశారు. 6 అన్నదమ్ముల్లో శ్రీ గణేష్ 5వ వాడు. గురువారం ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఆ మధుర క్షణాలను చూసేందుకు కుటుంబ సభ్యులంతా టీవీకి అతుకుపోయారు. శ్రీ గణేష్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయడంతో కుటుంబంలోని మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. 15 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం నేటికి దక్కడంతో శ్రీ గణేష్ పట్టుదలను శ్రీ గణేష్ వదిన రంజని పాండు మాటల్లో వినండి. నేను గణేష్కి వదిన అవుతాను. చాలా ఫేవరెట్ మాకు గణేష్ అంటే.
లోకం చాలా చేశారు ఆయన పని. కాకపోతే ఇప్పుడైతే మాకు ఎమ్మెల్యే పోస్ట్గా వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మీకి మంచిగా ఆయన పనులు చేసుకొని పబ్లిక్ కోసం మంచిగా ఫ్యూచర్ మంచిగా ఉండాలి, అదే కోరుకుంటానండి. తమ సంతోషానికి అవధులు లేవని, ఇటువంటి రోజు కొరకు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చామని మరదలు వాసవి సురేష్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. నేను మరదలు అవుతాను, మాకు బావగారు అవుతారు. వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన పడ్డ కష్టాలు, అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు సీఎం రేవంత్ రెడ్డి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా కష్టపడ్డారు, దానికి కాకపోతే ఫలితాలు రాలేదు. కానీ దిస్ టైమ్ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ హిమ్. థ్యాంక్ యూ. మొదటి నుంచి కష్టపడే వ్యక్తిత్వం శ్రీ గణేష్దని, ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని మరో వదిన కవితా రవీంద్రన్ చెప్తున్నారు. ఆయన మొదటి నుంచి చాలా కష్టపడ్డాడండి, చాలా వరకు ముందుకు పోవాలని ఆయనకు ఒక ఇది మొండి ఉండే, చాలా ప్రయత్నించిండు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన మాకు చాలా సంతోషం. మీరు ఎటువంటి సహకారం అందించారు అతనికి? అంటే నేను వదిన అవుతాను, ఆయనకి ఏదో మనం ఆయన పోతుంటే వస్తుంటే కూడా ఏదో మంచి జరగాలని మనం కోరుకుంటాము. అంతవరకు మేము అయితే సంతోషంగా ఉన్నాం. శ్రీ గణేష్ కుటుంబ సభ్యులందరితో స్నేహపూరితంగా ఉంటారని, ఏ కార్యక్రమైనా కలిసికట్టుగా జరుపుకుంటూ కష్టాల్లో సుఖాల్లో తోడు నీడగా నిలవడం జరుగుతుందని శ్రీ గణేష్ వదిన విజయ సత్యనందన్ తెలిపారు. తమ మరిదిని ఎమ్మెల్యేగా చూడాలని తమకు కోరిక ఉండేదని, నేటికి ఆయనను ఎమ్మెల్యేగా చూడగలగడం సంతోషంగా ఉందని విజయ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరం చాలా కష్టపడుతున్నాను, నాకైతే నమ్మకం ఉండే కావాలి మా మరిది ఎమ్మెల్యే చూడాలని ఉండే, నాకు ఆ కోరిక నాకు నెరవేర్చింది. మీరు ఎమ్మెల్యేగా ఇప్పుడు చూస్తున్నారు అతన్ని, చాలా సంతోషం. ఎట్లా ఉంది మార్పు? చాలా బాగుందండి, సంతోషంగా ఉంది మాకైతే. ఎమ్మెల్యే అప్పుడు మా మరిది గణేష్, ఇప్పుడు ఎమ్మెల్యే గణేష్ గారిని చూస్తున్నాము. థ్యాంక్ యూ. శ్రీ గణేష్ కు అక్కగా ఉండడం తనకెంతో గర్వంగా ఉందని మీనాక్షి చెప్తున్నారు. తమ్ముడు గెలుపు తమ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపిందని ఆమె అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అక్కనైతాను. మా తమ్ముడు చాలా సంవత్సరం కష్టపడ్డాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. చాలా సంతోషం, ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను. మేము 6 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళము. మా తమ్ముడు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడైతే మేము మొత్తం కుటుంబం కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. భర్త కష్టసుఖాల్లో తోడు నీడగా నిలిచిన శ్రీ గణేష్ సతీమణి వర్ష భావోద్వేగానికి గురయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒక్క అవకాశం కోసం 15 సంవత్సరాలుగా తన భర్త శ్రీ గణేష్ పడిన కష్టం ఎంత చెప్పుకున్నా తక్కువేనని శ్రీ గణేష్ సతీమణి వర్ష చెప్తున్నారు. కంటోన్మెంట్ ప్రజలకు ఏదో చేయాలనే తపన ఆయనను ఎమ్మెల్యేగా చేసిందని ఆమె ఆనందపడిపోయారు. ఇప్పటికే ప్రజల కోసం ఆలోచిస్తూ ఇంటి దగ్గర సైతం ప్రజాపాలనపై ఆలోచిస్తున్నారని ఆమె చెప్తున్నారు. ఉమ్మడి కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తన భర్తకు ఉన్నాయని, అది అందరి గెలుపని ఆమె చెప్తున్నారు. ఎమ్మెల్యే కావాలనే లక్ష్యం కొరకు తన భర్త శ్రీ గణేష్ పడిన కష్టం మాటల్లో చెప్పలేందని ఆమె కన్నీటి పరితమయ్యారు. 15 years he is struggling for the post. Now I am very happy, his dream come true. For all the public ना, पब्लिक के लिए पूरा काम कर रही है. पब्लिक के लिए वो आए, पब्लिक ने इस बार सपोर्ट करा, उनके ऊपर ट्रस्ट रखा, वो ट्रस्ट ये कंटिन्यू करेंगे और कुछ सपोर्ट ही, बैकग्राउंड सपोर्ट पूरा फैमिली का, पूरा बैकग्राउंड सपोर्ट फैमिली के से ही वो आगे इतना पूरा बैकग्राउंड सपोर्ट है बोल के वो आगे बढ़े इतना. उनको यकीन है आज नहीं तो कल फ्यूचर में कभी ना कभी मैं पब्लिक को सेवा करूँगा, मैं उनके लिए रहूँगा बोल के हम लोग पूरा उनका सपोर्ट करें, पूरा फैमिली पूरा उनका सपोर्ट करे. इसलिए आज उनको इतना मिला, उनको पोस्ट आ गया, वो दैट ग्रेट ऑन दैट ओनली. శ్రీ గణేష్ వెంట వెన్నంటి ఉంటూ అనేక కార్యక్రమాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన వారిలో శ్రీ గణేష్ అన్నాదమ్ములతో పాటు వారి కుమారుల పాత్ర ఎంతోగానో ఉంది. బాబాయ్ గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసిన శివప్రసాద్ సంతోషం అంతా ఇంత కాదు. గత కొన్ని సంవత్సరాలుగా బాబాయ్ వెంట ఉంటూ క్రియాశీలక పాత్రను శివప్రసాద్ పోషిస్తూ వస్తున్నారు. బాబాయ్ నాకు 15 years నుంచి దీంట్లో నడుస్తున్న పాలిటిక్స్లో ఉంటే ఎమ్మెల్యే కావాలని నేను కోరిక ఉండే. నేను బాబాయ్తో ఉండేవాటి అయితే 8 to 9 years బాబాయ్తో ట్రావెల్ చేస్తున్నాను. నా పర్సనల్ లైఫ్ వదులుకొని కూడా నేను బాబాయ్తోనే ఇంతవరకు తిరగడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు బయటకు బాబాయ్ ఎమ్మెల్యే గెలవడం మాకు చాలా సంతోషకరం. ఇంకోటి మా మమ్మీ వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఇంట్లో నుండి కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సపోర్ట్ చేయడం కానీ. మా మొత్తం 24 members ఫ్యామిలీ ఉన్నారు. సో ఫ్యామిలీ అందరు కలిసిమెలిసి ఉంటారు, ఏ ఫంక్షన్ ఉన్నా అందరు కిందికే వస్తారు. సో మీద నుంచి కింద మొత్తం ఫ్యామిలీ ఉంటారు. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం. గెలవాలనే తపన ఉంటే ఏనాటికైనా అనుకున్న లక్ష్యాన్ని నెరవేరగలుగుతారు. పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని శ్రీ గణేష్ నిరూపించారు. ఉమ్మడి కుటుంబం సైతం శ్రీ గణేష్ కు అండగా నిలవడంతో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందాయి. శ్రీ గణేష్ కుటుంబం వారి అనుభవాలను ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్తో పంచుకున్నారు.
అనేక సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ ప్రజల గుండెలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని 13,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపిన వారు ఆనంద్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన లేని మార్కెట్ నేడు మోగబోయాయి. ఆయనతో చివరి క్షణం వరకు ఉన్న సోదరులు కన్నీళ్లతో వచ్చేవారికి స్వాగతం పలికగా కలకాలం ఆయన వెంట నిలిచిన ఆయన సతీమణి కన్నీళ్లు పడుతూ పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా నాయన అంటూ పేగుబంధంతో ఆయన తల్లి తల్లడిల్లిపోగా పార్టీలకు అతీతంగా నేతలు, ఆయన చేతి వెంట సహాయం పొందిన నిరుపేదలు, ఇన్నాళ్ళు కలిసి ప్రయాణం చేసిన వ్యాపారులు ఆయనపై ఉన్న అభిమానంతో ప్రజానికం మొత్తం ఆయనకు పుష్పాంజలి ఘటించి కన్నీళ్ల మధ్య నీటి వేడుక అట్టహాసంగా సాగగా నేతల పరామర్శలు, శ్రేయభిలాషుల నివాళుల మధ్య మాజీ మంత్రి తలసానికి పరామర్శలతో శంకర్ యాదవ్పై ఉన్న అభిమానాన్ని వారు మాటల్లో తెలియజెప్పగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కుటుంబంలో పెద్దగా కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని భారీ స్క్రీన్పై ఫోటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. జననం నుంచి మరణం వరకు తలసాని శంకర్ యాదవ్ జీవిత చిత్రాన్ని తమ గానంతో కళాకారులు తెలియజెప్పగా జంట నగరాల ప్రజానికం ఆయన చిత్రపటాన్ని బిఆర్ అంబేద్కర్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ దశదిన కర్మ వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. ఊహ తెలిసిన నాటి నుంచి మోండా మార్కెట్తో ఆయనకు సన్నిహిత సంబంధాలుండగా బోయినపల్లి మార్కెట్ ఏర్పాటు అనంతరం 2 మార్కెట్ల వ్యాపారస్తులకు అతి సన్నిహితుడిగా, రైతులకు కమిషన్ ఏజెంట్ల మధ్య సమస్యలు తీర్చే రథసారథిగా ఆయన ప్రస్థానాన్ని కొనసాగించారు. వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ మోండా మార్కెట్ వర్తకుల సంఘానికి ఆయన అధ్యక్షుడిగా పనిచేయగా చిరు వ్యాపారులతో మొదలుకొని బడా వ్యాపారుల వరకు తారతమ్యం లేకుండా అందరినీ ఒకేలా చూస్తూ మంచి గుర్తింపును ఆయన దక్కించుకున్నారు. గత 10 రోజుల క్రితం అనారోగ్యంతో ఆయన కన్నుమూయగా ఆయన అంతిమ యాత్రలో సైతం భారీ ఎత్తున పాల్గొని ఆయనపై ఉన్న అభిమానంతో చివరి చూపు చూసుకోగా పార్టీలకు అతీతంగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించి ఓదార్చారు. నేడు ఆయన దశదిన కర్మను పురస్కరించుకొని అత్యంత ప్రసిద్ధిగాంచిన మోండా మార్కెట్, బోయినపల్లి మార్కెట్లు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించగా నేటి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పించారు. దశదిన కర్మను పురస్కరించుకొని నేటి వేడుకలను తలసాని సోదరులతో పాటు శంకర్ యాదవ్ కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. జంట నగరాల వ్యాప్తంగా ఉన్న ఆయన శంకర్ యాదవ్ శ్రేయభిలాషులతో పాటు ఆయన సన్నిహితులు, ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకగా భారీ ఎత్తున నేటి దశదిన కర్మకు ప్రజానికం తరలివచ్చారు. సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న నేతలు, కార్యకర్తలు ప్రజానికంతో పాటు పలువురు వేడుకల్లో పాల్గొనగా వారందరికీ ఆహ్వానం పలకడంతో పాటు అంజలి ఘటించిన అనంతరం అందరికీ భోజనాలను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, స్పీకర్ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు మరి రాజశేఖర రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జల నగేష్, రావుల శ్రీధర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ అసోసియేషన్ మెంబర్లు, మాజీ మెంబర్లు వేడుకలకు హాజరయ్యారు. మోండా డివిజన్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో జరిగిన దశదిన కర్మ వేడుకల్లో పాల్గొనడంతో పాటు తలసాని శంకర్ యాదవ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించి ఆయన వారితో ఉన్న నాటి గుర్తులను నెమరవేసుకున్నారు. తలసాని కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించడంతో పాటు వారి కుటుంబాన్ని ఓదార్చారు. మార్కెట్ మాజీ డైరెక్టర్ గిరిధర్కు తలసాని శంకర్ యాదవ్ అతి సన్నిహిత సంబంధం ఉండగా ఆయనతో నాడు కలిసి ఉండేవారిని ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని వేడుక వద్దకు తీసుకెళ్లి వారి చేత పుష్పాలను వేయించి అంజలి ఘటించారు. కంటోన్మెంట్, సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో తలసాని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉండగా నేటి వేడుకలను మాత్రం ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని మరీ ఆహ్వానించడంతో పాటు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సోదరి చిత్రపటానికి ఘన నివాళులర్పించేలా ఏర్పాట్లు చేయగా వేలాదిగా నేటి వేడుకల్లో నేతలు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారులు పాల్గొని ఆయనకు చివరిసారి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని ఘన నివాళులర్పించి ఆయన పైన ఉన్న అభిమానాన్ని తెలియజేశారు. కీబో కిడ్స్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. నర్సరీ, PP1, PP2, డే కేర్, యాక్టివిటీ క్లబ్, సమ్మర్ క్యాంప్. ఇక ఆలస్యం ఎందుకు? మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. కీబో కిడ్స్, ఈస్ట్ మారడపల్లి.
ఫోన్ నంబర్ 04042702292 7842679691. బేగంపేట విమానాశ్రయంలో అడుగుపెట్టిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్ర బీజేపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు పార్టీ కార్యాలయంలో సెల్యూర్ తెలంగాణ కార్యక్రమంలో గెలిచిన తెలంగాణ బీజేపీ ఎంపీలను సన్మానించారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకంగా కేంద్ర మంత్రులతో పాటు ఎంపీ ఈటల రాజేందర్తో కలిసి రోడ్ షోను నిర్వహించగా పార్టీ శ్రేణులు వారి సన్మానాలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ నేతలతో పాటు జంట నగరాల నాయకులు కేంద్ర మంత్రులుగా చేరుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ను సన్మానాలతో ముంచెత్తారు. కేంద్ర మంత్రులకు ఘనస్వాగతం పలుకుతూ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు సెల్యూర్ తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి కిషన్ రెడ్డి పేరుతో, బండి సంజయ్ పేరుతో భారీ లడ్డును తయారు చేయించి కేంద్ర మంత్రులకు అందజేసి వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయోధ్య రామ మందిరానికి సైతం లడ్డును అందజేసి వార్తలకెక్కిన నాగభూషణ్ రెడ్డి మరోసారి తమ అభిమాన నేత కొరకు లడ్డు తయారు చేసి వారికి అందజేశారు. బీజేపీ సీనియర్ నాయకులు విజయానంద్, అజయ్ కుమార్ రెడ్డి, జగన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి సన్మానించి లడ్డును అందజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు అతిపెద్ద మురికివాడ ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. పలు ప్రాంతాల నుంచి వచ్చి జీవనాన్ని కొనసాగిస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఎంతో మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కృష్ణానగర్ కట్టమైసమ్మ వద్ద స్థానికులకు ఉపయోగపడేలా 6 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నేటికి పనులు కొనసాగుతున్నాయే తప్ప ప్రజలకు కమ్యూనిటీ హాల్ను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. చాలని నిధులతో నత్తనడకన కమ్యూనిటీ హాల్ పనులు కొనసాగాయి. కంటోన్మెంట్ 2వ వార్డు కృష్ణానగర్లో కమ్యూనిటీ హాల్ పరిస్థితిపై నేటి ప్రత్యేక కథనం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతం 2వ వార్డులోని కృష్ణానగర్ ప్రాంతం. సుమారు 6 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే సాయన్న 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారు. మొదటి నుంచి నత్తనడకన కమ్యూనిటీ హాల్ పనులు కొనసాగుతూ వచ్చాయి. 6 సంవత్సరాలు అవుతుంది సార్, ఇది కమిటీ హాల్ కాలే. ఈ సంవత్సరం అవుతుంది, ఆ సంవత్సరం అవుతుంది అని అయితేనే లేదు. కమిటీ వాళ్ళు కట్టాలి. ఈ గరీబులు మేము బయట పోయి చేయాలంటే కాదు కదా మాతోని. అయితే మాది మేము చేసుకుంటామని కోరుకుంటున్నాం. కానీ కృష్ణానగర్ కట్టమైసమ్మ బస్తీ వాసులకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను చేపట్టారు. స్థానికంగా బస్తీ ఏర్పాటు సమయంలో కొంత స్థలాన్ని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు కేటాయించారు. సంవత్సరాల తర్వాత కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మోక్షం లభించింది. దీంతో నాటి ఎమ్మెల్యే సాయన ప్రత్యేక చొరవ తీసుకుని నిధులను కేటాయించారు. నాటి నుంచి నేటి వరకు పనులు కొనసాగుతూనే వస్తున్నాయి. స్లాబ్తో పాటు చుట్టూ గోడల నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఎమ్మెల్యే నిధులు అయిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. ఫినిషింగ్ కాలేదు, ఏది లేదు. మా బస్తీ వాసులకు ఫంక్షన్ చేసుకోవాలంటే ప్రాబ్లం అవుతుంది. బయట ఎక్కడ కిరాయిలో పోవాలన్నా కూడా లక్షలు అవుతుంది. మా చుట్టుపక్కల వాళ్ళకు మొత్తం కంప్లీట్ చేస్తే ఎమ్మెల్యే గారు కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మా బస్తీ వాళ్ళకి అందరికీ. దీంతో మరో 17 లక్షల రూపాయల ఎమ్మెల్యే నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే సాయన హఠాన్ మరణంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎమ్మెల్యే సాయన ఉన్నప్పటి సంది ప్రారంభమైంది. అప్పుడు ఆయన పోయినాక ఎవరు బాధ్యత తీసుకుంటలేరు. అది పెండింగ్లో పడ్డది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు దయచేసి ప్రజలకు పెళ్లికే కానీ దేనికే కానీ సహకారం అవుతుంది. అందు విషయంలో ఈ ఫంక్షన్ హాల్ను తొందరగా కట్టియగలరని మేము ప్రజలందరము కృష్ణానగర్ బస్తీవాసులం కోరుచున్నాం. సంవత్సరాలుగా కమ్యూనిటీ హాల్ కొరకు ఎదురు చూడాల్సి వస్తుందని, తమ సమస్యను పట్టించుకునే వారే లేకుండా పోయారని స్థానికులు వాపోతున్నారు. శుభకార్యాల కొరకు కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు పిల్లలు పెళ్లిళ్ళు కానీ గదివి గల్లము బయట వాళ్ళు చెప్తాం కాదు కాబట్టి తొందరగా కావాలి మాకు. ఇప్పటికైనా రాష్ట్ర అధికార యంత్రాంగం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. బయట పోయి చేసుకోవాలంటే బీద వాళ్ళం చేయలేము, అదే కావాలని కోరుతున్నాం. ఏముంది సార్, మరి కావాలి కదా మాకు. ఇన్నేళ్ళ నుంచి ఇట్లుంది, మరి గరీబ్ వాళ్ళం ఉన్నాం అందరం. చేయాలి, జల్దీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిగా. కంటోన్మెంట్ 2వ వార్డులో పలు చోట్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను నాటి ఎమ్మెల్యే సాయన పూర్తి చేశారు. భారీ వ్యయంతో జరుగుతున్న పనులు మాత్రం పూర్తి కాలేదు. చాలని బడ్జెట్తో సమయానికి పనులు పూర్తి చేయకపోవడంతో ఖర్చులు సైతం అంచెలంచెలుగా పెరగడంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గణేష్ ఎంత మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టి నిధులను ఏ మేరకు తీసుకొస్తారో వేచి చూడాలి. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781.
కంటోన్మెంట్ మోండా డివిజన్లో సుడిగాలి పర్యటనతో కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పరుగులు పెట్టారు. కార్పొరేటర్గా అధికారిక కార్యక్రమాలు, బీజేపీ నాయకురాలుగా పార్టీ కార్యక్రమాలు, స్థానికురాలుగా పార్టీలకు అతీతంగా కార్యక్రమంలో పాల్గొంటూ కొంత దీపిక నరేష్ దంపతులు ముందుకు సాగారు. ఉదయం మోండా డివిజన్లోని ప్రభుత్వ స్కూళ్లలో పర్యటన చేపట్టడంతో పాటు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్బండాజోల్ టాబ్లెట్లను చిన్నారులకు అందించారు. ఆదయనగర్, గ్యాస్ మండితో తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లలో జరిగిన కార్యక్రమంలో అతిథిగా కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు ధనలక్ష్మి, మోండా డివిజన్ మహిళా అధ్యక్షులు ప్రియాంక, బూత్ ప్రెసిడెంట్ విశాల్, అజయ్, నర్సింగ్, సంగీతతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం రెజిమెంటల్ బజార్ గండిమైసమ్మ ఆలయంలో ఆర్కే సాయి రాజగుప్తా జ్ఞాపకార్థం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అన్న ప్రసాదాలను వడ్డించడంతో పాటు ఆయన గుర్తుకు వారు చేస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో రాజు ముదిరాజ్, బాబు, మరియన్, సురేష్, నాని, సత్యనారాయణ, నరేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక స్థానిక నాయకురాలుగా తలసాని శంకర్ యాదవ్ దశదిన కర్మను పురస్కరించుకొని ఎస్వీఐటీ ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని శంకర్ యాదవ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ కంటోన్మెంట్ లో విజయం సాధించగానే వారిలో ఆశలు చిగురించాయి. ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు వినతులు అందించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా తనకు ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలంటూ మోండా డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దుద్దుల బాబురావు తన విన్నపాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అందించారు. పార్టీని నమ్ముకుని 30 ఏళ్లుగా సేవ చేస్తున్నానని ఈసారి తనకు నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పించాలంటూ శ్రీ గణేష్ కు వినతి పత్రం అందించారు. తనకిసారి అవకాశం తప్పక దక్కుతుందని ఆశిస్తున్నట్లు బాబురావు తెలిపారు. కంటోన్మెంట్ బీజేపీ నాయకుడు పిట్ల నగేష్ పనితనానికి మెచ్చిన పార్టీ పెద్దలు మరో కీలక పదవిని అందించారు. ఇన్నాళ్ళు బీజేపీ నాయకుడిగా కొనసాగుతూ వచ్చిన ఆయనకు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఎంపిక చేసినట్లు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ రోజు రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా నియామక పత్రాన్ని పిట్ల నగేష్ కు రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనందరావు అందించడంతో పాటు పిట్ల నగేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు అందించిన పదవిపై పిట్ల నగేష్ ముదిరాజ్ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు పార్టీ తనపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి మంచి పేరును తెచ్చుకుంటారంటూ పిట్ల నగేష్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిఎస్ దివాకర్, వైస్ ప్రెసిడెంట్ సంజీవ్, ఉపాధ్యక్షుడు సదానంద్, ప్రేమ్ కుమార్, కనకరాజు, ప్రదీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ ను అసెంబ్లీ లాన్ లో సన్మానించడంతో పాటు శుభాకాంక్షలను మార్కెట్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ తెలియజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముప్పిడి గోపాల్ తన టీం సభ్యులతో కలిసి శ్రీ గణేష్ ను సన్మానించారు. అనంతరం మంత్రులు శ్రీధర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు నేతలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సన్మాన కార్యక్రమంలో నరేష్, రవి, పరమేష్, బద్రి, శాంసన్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. కెనరా బ్యాంకు నుంచి వచ్చిన రుణాన్ని మహిళా పొదుపు సంఘానికి అందించడంతో పాటు దినదిన అభివృద్ధి జరుగుతున్న పొదుపు సంఘాన్ని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేశ్వర రెడ్డి అభినందించారు. కంటోన్మెంట్ బాపూజీ నగర్ ప్రాంతానికి చెందిన జేఎన్ఆర్ లాస్యా పొదుపు సంఘానికి 20 లక్షల రూపాయల రుణం 5వ దఫాగా మంజూరైంది. ఒక్కో సంఘానికి 10 లక్షల చొప్పున 2 సంఘాలకు కలిపి 20 లక్షల రూపాయల రుణం మంజూరు కాగా మంజూరైన రుణాన్ని బోర్డు మాజీ వీపీ జేఎంఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. బ్యాంకు నుంచి దఫల వారీగా రుణం పొందుతూ వారు పెట్టిన గడువులో మరలా చెల్లిస్తూ పొదుపు సంఘం నుంచి గుర్తింపు దక్కించుకుందని వారిని అభినందించడంతో పాటు రుణం పొందిన మహిళా గ్రూపులను జగ్గుల మహేశ్వర రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో సౌజన్య, కవిత, పద్మ, పావని, సరస్వతితో పాటు పలువురు పాల్గొన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్బెంజాడోల్ మాత్రలను చిన్నారులకు అందించడంతో పాటు నులి పురుగుల నివారణ కోసం ఈ మాత్రలను ప్రతి పాఠశాలలో అందజేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. కంటోన్మెంట్ సదర్ బజార్లోని ప్రభుత్వ స్కూల్లో నులి పురుగుల మాత్రలను విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జీవి బాలరాజు, సాయిబాబా, కార్తిక్, శశావత్, శశాంక్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేయడంతో కాంగ్రెస్ నేతలంతా అసెంబ్లీ లాన్లో శ్రీ గణేష్ ను సన్మానాలతో ముంచెత్తారు. శ్రీ గణేష్ గెలుపులో ముఖ్య పాత్ర వహించిన ముప్పిడి మదికర్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత సెలవు కప్పి శ్రీ గణేష్ గెలుపులో కీలకంగా మారిన మైనంపల్లితో పాటు శ్రీ గణేష్ ను సత్కారాలతో ముంచెత్తారు. పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలపడంతో పాటు తనకిచ్చిన బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించి ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ను గెలిపించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా 1వ వార్డులో ముఖ్యంగా వ్యవహరించి భారీ మెజార్టీని అందించినందుకు ముప్పిడి మదికర్ను మైనంపల్లితో పాటు శ్రీ గణేష్ ను అభినందించారు. ఎల్లవేళలా ఈ సహాయ సహకారాలు ఉండాలంటూ కోరారు. గతనాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ అందించిన 2వ వార్డులో ఈసారి మాత్రం తిరగరాసి మెజార్టీని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పి మార్చిన నేతలను శ్రీ గణేష్ అభినందించారు. కంటోన్మెంట్ 2వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నాయకుడు శాంసన్ రాజును శ్రీ గణేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ లాన్లో శాంసన్ రాజు తన టీంతో కలిసి శ్రీ గణేష్ ను ఘనంగా సన్మానించింది. పుష్పగుచ్చం అందించి సలవ కప్పి సన్మానించడంతో పాటు మెజార్టీగా అందించిన తమ 2వ వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలంటూ శ్రీ గణేష్ ను కోరారు. తప్పక తన వంతు సహకారం ఎల్లవేళలా కొనసాగుతుందంటూ శ్రీ గణేష్ శాంసన్ రాజుకు హామీ అందించారు. ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలో రంగా రవీంద్ర గుప్తా తన టీం సభ్యులతో కలిసి సన్మానించారు. ప్రమాణ స్వీకార అనంతరం అభినందనలు తెలియజేస్తూ సెలవు కప్పి రవీంద్ర గుప్తా సన్మానించగా కార్యక్రమంలో జడ్జ్ రాజ్ కుమార్, కియాన్, వినోద్, రాజ్, గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీ గణేష్ మోండా డివిజన్ నాయకుడు నర్సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ గణేష్తో పాటు ఆయన సోదరుడికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ గెలుపుతో కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నట్లు నర్సింగ్ తెలిపారు. కార్యక్రమంలో సదానంద్, భాస్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎస్ వెంకటేష్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి సత్కారాలతో ముంచెత్తారు. తన టీం సభ్యులతో కలిసి అసెంబ్లీ వద్ద శ్రీ గణేష్ను కలిశారు. ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీ గణేష్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కోరారు. కిరణ్ కుమార్, రాజు, కృష్ణ తదితరులు వెంకటేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. శ్రీ గణేష్ వెంట పలువురు అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన శాల్వతో సత్కరించారు. మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అనుచరుడు ఆనంద్ బాబు ఆధ్వర్యంలో పలువురు శ్రీ గణేష్ను కలిసి గజమాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. శ్రీ గణేష్కు మొదటి నుంచి అండగా నిలుస్తున్న కాంగ్రెస్ నాయకులు ముప్పడి మధుకర్, బద్రీనాథ్ యాదవ్, జోగుల భాస్కర్, సదానంద్, సంతోష్ యాదవ్, ఆనంద్ పద్మలతో పాటు పలువురు శ్రీ గణేష్ను ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాహబ్ స్పీడ్ అయ్యారు. ప్రతి కార్యక్రమంలో ముందు వరుసలో నిలుస్తూ శ్రీ గణేష్ను ఆకట్టుకున్నారు. పికెట్ కార్యాలయం నుంచి అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన శ్రీ గణేష్ను వాహాబాయ్ ఘనంగా సత్కరించారు. తన వెంట తెచ్చిన టపాసులను కలుస్తూ శ్రీ గణేష్ను ఆకర్షించారు. సభలో శ్రీ గణేష్ చేతికి గట్టి ఆయనపై ఉన్న అభిమానాన్ని వాహాబాయ్ చాటుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు షేక్ నయీం శ్రీ గణేష్ను కలిసి సన్మానించారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వల్ భరత్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే శ్రీ గణేష్ను సత్కరించారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో హోరెత్తిచ్చిన రేపాల వెంకటేశ్వర్లు శ్రీ గణేష్ వెంట అసెంబ్లీలో స్పీకర్ ఛాంబర్కు వెళ్లారు. శ్రీ గణేష్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేపాల వెంకటేశ్వర్ను కలిశారు. మాజీ మంత్రి జానారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ నాయకుడు బాలరాజ్, మహమ్మద్ హైదర్, అక్బర్, పచు తదితరులు జానారెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సామాజిక కార్యకర్త సాయిరాజ్ గుప్తా జ్ఞాపకార్థం రెజిమెంటల్ బజార్లోని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయిరాజ్ గుప్తా జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గల అల్ఫా హోటల్పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. అల్ఫా హోటల్తో పాటు సందర్శిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. అల్ఫా హోటల్లో వారి సొంత ఉత్పత్తులైన ఐస్ క్రీమ్, బ్రెడ్, టీ పొడి ప్యాకెట్లపై ఎలాంటి ఎక్స్పైరీ తేదీలు లేకపోగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరపడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసాహారాన్ని నిల్వ ఉంచడం, శుభ్రత పాటించకపోవడంతో పాటు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాన్ని మరలా అందిస్తున్నారంటూ వారి తీరుపై మండిపడ్డారు. ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు నోటీసులు అందజేయగా సందర్శిని హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు పలు రెస్టారెంట్లలో ఎలుకలు ఇష్టారాజ్యంగా సంచరిస్తున్నా కనీసం బోర్లు పెట్టకపోవడంతో పాటు శుభ్రత పాటించకపోవడంపై నోటీసులు అందజేశారు. ఒక్కసారిగా ఎగిసిపడిన పొగలతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. దట్టంగా వ్యాపిస్తున్న పొగలను చూసి వాహనదారులంతా వాహనాలు రోడ్లపై నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీస్తూ రైల్వే అధికారులకు సమాచారం అందించగా ఇక చివరికి మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. మారేడుపల్లి రైలు నిలయం వద్ద గల బ్రిడ్జిపై ఆగి ఉన్న రైలు బోగి నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వారి ప్రయత్నం కాస్త మరలా భారీ ఎత్తున పొగలు వెదజల్లడంతో ఇక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. క్లీనింగ్ కోసం తీసుకొచ్చిన వంటగది బోగిలో ఈ మంటలు చెలరేగాయి. క్లీనింగ్ చేసేందుకు బ్యాటరీ కారును వాషింగ్ చేసే షెడ్ వద్ద నిలిపి ఉంచగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి మరో బోగి వరకు వెళ్లాయి. దీంతో వెంటనే స్పందించిన రైల్వే అధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది గంటలకు పైగా కష్టపడి మంటలను అదుపులోకి తీసుకురాగా ఎవరికి ఎటువంటి ప్రమాదం మాత్రం చోటు చేసుకోలేదని అధికారులు ప్రకటించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.